నిన్న రంజాన్ సందర్భంగా రుషిల్ గాడికి ఒక డ్రెస్ వేసి ముస్లిం గెటప్ వేసి ఒక పోస్ట్ పెడితే ఆ పోస్ట్లో కొంతమంది చచ్చిపోతున్నారు అసలు. కానీ నిన్న ఫెస్టివల్ టైంలో నాకు ఇట్లా నెగిటివ్ విషయాల గురించి మాట్లాడడం ఇష్టం లేక నేను ఈరోజు మాట్లాడుతున్నా దాని గురించి. ఇక్కడ హైలైట్ ఏంటంటే బంగ్లాదేశ్ హిందూస్ మీద జరిగే అటాక్స్ గురించి నువ్వు దమ్ముంటే మాట్లాడని ఒకడు పెట్టాడు అనమాట కామెంట్. అసలు నేను చేసిన పని ఏంది, ఇంతకుముందు నాకు కిడ్స్ వేర్ ఉండేది, దాంట్లో మిగిలిపోయిన కొత్త డ్రెస్లో ఒకటి తీసి ఒక 30 రూపాయలు పెడితే ఆ టోపీ వచ్చింది, తీసుకొని వచ్చి నా కొడుక్కి ఆ గెటప్ వేసి దాన్ని పోస్ట్గా పెట్టా. ఎందుకు, వాడికి ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళల్లో ముస్లిమ్స్ కూడా చాలామంది ఉన్నారు. దానికి కాంట్రవర్సీ క్రియేట్ చేయడమే తప్పంటే మళ్ళీ నేను ఎక్కడో బంగ్లాదేశ్లో జరిగే దాని గురించి నేను మాట్లాడాలని. అసలు నా కొడుక్కి నేను గెటప్ వేసి పోస్ట్ పెట్టేదానికి మీరు మాట్లాడేదానికి సంబంధం ఏమన్నా ఉందా? ఎలాగైతే ఈ సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ వాళ్ళంతా కూడా ముస్లిమ్స్ గెటప్స్ వేశారు, సేమ్ అట్లే నా కొడుకు నాకు హీరో, నేను వాడిని అన్ని గెటప్స్లో చూసుకుంటా. కృష్ణుడు గెటప్ వేసినా, రాముడు గెటప్ వేసుకుంటా, ముస్లిమ్స్ గెటప్ వేసుకుంటా, ఏదైనా చేసుకుంటా. మీకు ఇష్టమైతే చూడాలి, లేకపోతే సైలెంట్గా పోవాలి. చిన్నపిల్లడు పోస్ట్లో వచ్చి నెగిటివ్గా మాట్లాడిందే కాక మళ్ళీ నన్నే అన్ఫాలో చేస్తా అని బెదిరిస్తారు. వీడోడు శివారెడ్డి అంట, వాడొచ్చి నాకు నీకేం తెలుసు టెంపుల్స్ పలగొడుతున్నారు, అమ్మాయిలను ఎత్తపోతున్నారు అంటే ఈ గొర్రెకే అర్థం కాని విషయం ఏంటంటే ఒక హిందూ ముస్లిం లాగా గెటప్ వేసుకొని లేదా ముస్లిం హిందూ లాగా గెటప్ వేసుకొని కూడా మర్డర్ చేయొచ్చు. కాబట్టి ఎవడన్నా పొలిటీషియన్ వెనకాల ఉండి ఇలాంటి నాటకాలన్నీ ఆడిపించి నీలాంటి ఎదవాళ్ళని క్రియేట్ చేసి డివైడ్ చేసి ఆడుకోవచ్చు. అదే వాళ్ళ గేమ్ ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ నాన్న దొంగ అయినంత మాత్రాన నువ్వు దొంగ అని వేరే వాళ్ళు అనకూడదు. నువ్వు మంచోడు అయి ఉండొచ్చు కదా. సేమ్ అట్లే ఒక ముస్లిం ఏదన్నా చేసినాడని, ఒక హిందూ ఏదన్నా చేసినాడని మొత్తం కమ్యూనిటీని చెడ్డవాళ్ళు అని ఎలా అనుకుంటాం మనం? ఒక ఫోటోతోనే ఇన్ని గొడవలు క్రియేట్ చేసేవాళ్ళు నాకు అవసరం లేదని నేనే నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళందరినీ నా ఫాలోవర్స్ నుండి రిమూవ్ చేసి అందరినీ బ్లాక్ కూడా చేసేసిన. అవసరం లేదు నాకు నెగిటివ్గా మాట్లాడి గొడవలు క్రియేట్ చేసే ఫాలోవర్స్ ఎందుకు నాకు. ఇది రుషిల్ ప్రపంచం. రుషిల్ అనే వాడి వీడియోస్ చూసి ఆనందంగా హ్యాపీనెస్ని షేర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్, ఒక ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏదో స్పాయిల్ అవుతుంది అనిపించే ఏ కామెంట్ కానీ, ఏ ఫాలోవర్ కానీ, ఏ కంటెంట్ కానీ నేను ఉంచను, డిలీట్ చేసేస్తాను అనమాట. సో నాకు వీళ్ళందరినీ చూసిన తర్వాత నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది, నేను చెప్తా, మీరు వినండి ఒకసారి. ఇద్దరు గొర్రెల కాపర్లు ఉంటారనమాట. వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నప్పుడు అవన్నీ కలిసి మేమంతా ఒకటే జాతి అని చెప్పి హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాయి అనమాట. అది వాళ్ళకి నచ్చదు, విడదీయాలని ట్రై చేస్తారు. అయినా అవి మళ్ళీ కలిసిపోతాయి అనమాట, ఆనందంగా ఉంటాయి. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో చెక్క పెట్టేసి విడగొట్టేస్తారనమాట. మళ్ళీ ఆ చెక్కని పగలగొట్టేసుకొని అవి మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేస్తాయి. అది కుదరలేదని చెప్పి మళ్ళీ ఫెన్సింగ్ పెడతారు, దాని నుండి జంప్ చేసి మళ్ళీ అవన్నీ కలిసిపోతాయి అనమాట. ఇక ఇది జరగని పని అని చెప్పి రెండింటి మధ్యలో గోడ కట్టేస్తే ఆ గోడను పలగొట్టి మళ్ళీ కలవడానికి అవి ట్రై చేస్తాయి. చివరికి ఏం జరుగుతుందంటే ఇవి మన మాట వినేటట్లు లేవని చెప్పి వీళ్ళు కత్తెర తీసుకొని రెండు బర్రెలకి బొచ్చు కట్ చేసి ఒకదానికేమో లైన్స్ ఉండేలాగా, ఇంకో దానిలోకేమో చుక్కలు చుక్కలు ఉండేలాగా క్రియేట్ చేస్తారు. అప్పుడు ఆ గొర్రెలు ఆనందంగా ఉండడం మానేసి దీనికేమో లైన్స్ ఉన్నాయి, నాకేమో డాట్స్ ఉన్నాయి అని చెప్పి విడిపోయి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి అనమాట. అలా కొట్టుకొని లాస్ట్కి అన్ని గొర్రెలు చచ్చిపోతాయి. సో నేను ఆ పోస్ట్కి చిన్ని గొర్రెలం చిట్టి గొర్రెలం సాంగ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను మాట్లాడుతున్నది ఈ గొర్రెల గురించి కాదు కాబట్టి. అండ్ ఇంకా నేను ఈ విషయాల గురించి అస్సలు మాట్లాడదలుచుకోలేదు, అందుకే ఈరోజు ఈ వీడియో చేసి పెట్టేద్దామని ఫిక్స్ అయినా అనమాట. మన ఇండియా అనేది చాలా 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 గ్రేట్. ఇక్కడ కృష్ణాష్టమికి వాళ్ళ పిల్లల్ని కృష్ణుడిగా తయారు చేసే పేరెంట్స్ ఉన్నారు, 9 రకాల మతాలను ఫాలో అయ్యే జనాలు ఉన్నారు, ఇంచుమించు 1500 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, 3000 కులాలు, 25,000 సబ్ క్యాస్ట్లకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే సెక్యులరిజం అనేది ఒక పదాన్ని వాడుతుంటే అది ఏందో కూడా నాకు తెలియదు అనమాట. గూగుల్ చేసి చూసా, దాని అర్థం ఏంటంటే అందరి మతాల్ని మనం సమానంగా చూడాలి, అందరి నమ్మకాల్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఉంది. ఇదే కదరా సనాతన ధర్మంలో నేర్పించింది. అన్ని మతాలని మనం గౌరవించాలి, ఎవరు ఏ దేవుణ్ణైనా పూజించుకోవచ్చు అని చెప్పి సనాతన ధర్మంలో ఉంది. అందుకే మనకి 33,000 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని చెప్తుంటారు. ఇలా ఎవరో ఏదో చెప్తే దాన్ని నమ్మేసి శివుడు భక్తులు, విష్ణు భక్తులు కొట్టుకోవడం దగ్గర నుండే స్టార్ట్ అయింటుంది ఇదంతా నాకు తెలిసి. అయినా ఎంత చెప్పినా వేస్టే, కొంతమంది మారరు. కనీసం ఒక 2-3 అన్నా కొంచెం అర్థం చేసుకొని మారుతారు అని చెప్పి నేను ఈ వీడియో తీసా అంతే. మీరు అన్నట్టు సెక్యులరిజంని వదిలేసి గొడవలు పెట్టుకొని కొట్లాడుకుంటా వైలెన్స్ని మనం ఎంకరేజ్ చేస్తే లాస్ట్కి యూఐ సినిమాలో ఉండే అట్లా అయిపోతుంది అనమాట పరిస్థితి. సరే చెప్పాల్సింది చెప్పేసా, ఇంక అయిపోయింది. నేను ఇంకొకసారి ఈ టాపిక్ గురించి అస్సలు మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా నెగిటివ్ కామెంట్ కనిపించినా కూడా మీరు కూడా రెస్పాండ్ అవ్వద్దండి, మన ఫాలోవర్స్లో వాళ్ళు. నేనే డిలీట్ చేసేస్తా అండ్ రిపోర్ట్ చేసి బ్లాక్ కూడా చేసేస్తా అనమాట.